వెల్కమ్ టు ది లియో. తెలంగాణలో గత కొద్ది రోజులుగా మారుమోగుతున్నటువంటి పేరు హైడ్రా. ఏదైతే హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు హైడ్రా. సో ఇప్పుడు రాజకీయ నేతల గుండెల్లో కానివ్వండి, సినీ ప్రముఖుల గుండెల్లో కానివ్వండి, లేదా వ్యాపారవేత్తల్లో కానివ్వండి, అందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టిస్తున్నటువంటిది హైడ్రా. సో తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతకు రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసినటువంటి ఈ హైడ్రా సో ఫ్రీగా అంటే స్వేచ్ఛగా దీన్ని వదిలేయటంతో వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూలగొట్టుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు హైడ్రా తరహాలో ఏపీలో కూడా ఏర్పాటు చేయబోతున్నారా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నిన్న మాట్లాడుతూ అవసరమైతే ఏపీలో కూడా హైడ్రా తరహాలో ఒక వ్యవస్థనైతే ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా అక్రమ నిర్మాణాల పట్ల ఉక్కుపాదం మోపుతాం. దాదాపుగా 123 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అనేక చోట్ల అక్రమాలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రధానంగా ఈ ప్రభుత్వ ల్యాండ్స్ అన్నీ కూడా ఆక్రమించుకోబడ్డాయి. అందులో ఈ అక్రమాలన్నీ కూడా కూల్చివేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక వ్యవస్థ కావాలి. అయితే నారాయణ ఒక మాట చెప్పారు, స్వచ్ఛందంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ వదిలేయండి. సో ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దీని మీద ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీరే పునరాలోచించుకోవాలి. అలాగే కొంతమంది బిల్డింగ్స్ కట్టేశారు, సో పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు. ఇప్పటికీ కొన్ని ఏమో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని దాదాపుగా పూర్తయిపోయినాయి. సో బిల్డింగ్ కట్టేశాం కాబట్టి మమ్మల్ని ఏమి చేయలేరు, మేము లీగల్గా రక్షణ పొందుతామని ఎవరైనా అనుకోవచ్చు. బట్ మీరు బిల్డింగులు కట్టినా అక్కడ ఏం కట్టినా కానీ మీరు ఆక్రమించుకున్న స్థలంలో కట్టినట్టయితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. దానికోసమే ఏపీలో కూడా హైడ్రా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తామని చెప్పి నేను నారాయణ చెప్పడం జరిగింది. దీంతో నిజంగానే ఏపీలో కూడా హైడ్రా తరహా ఒక వ్యవస్థ వస్తే, ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేస్తే, ముఖ్యంగా వైసీపీ నేతలు కబ్జాలు చేసినటువంటి స్థలాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ల పాలనలో విశాఖ దగ్గర మొదలు పెడితే ఈ మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ముఖ్యంగా విశాఖ చాలా ఆక్రమించుకోబడింది. సో స్వయంగా అనేక మంది బాధితులు ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా 10 ఫిర్యాదులు వస్తే అందులో 5 ఫిర్యాదులు వైసీపీ నేతల ఆక్రమణల గురించి వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎవరైనా ఫిర్యాదు ఇస్తారా అంటే 2500 మంది ఫిర్యాదులు ఇచ్చారు. పెద్దిరెడ్డి మీద కానివ్వండి, పెద్దిరెడ్డి అనుచరుల మీద కానివ్వండి. సో ఈ స్థాయిలో భూములు కానివ్వండి లేదా ఇతర ఆస్తులు కానివ్వండి ఆక్రమించుకోవటం వల్ల ప్రజలు ప్రధానంగా మన వైసీపీని పూర్తిగా తిరస్కరించారు. కాబట్టి ఆ భూములు తిరిగి ప్రభుత్వాన్ని అయితే స్వాధీనం చేసుకోవాలి. ఒకవేళ పేద ప్రజలమైనా కానీ వాటిని ఖాళీ చేయించి వాళ్ళకి అప్పచెప్పాలి. అది వేరొక వ్యక్తిని భూమిని స్వాధీనం చేయించుకున్నా దాన్ని ఖచ్చితంగా ఖాళీ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారు దీనికోసం అనగానే సత్యప్రసాద్కి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, రెవెన్యూ శాఖ మంత్రికి. దీనికోసం అవసరమైతే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని దీనికి నియమించి దీని మీద ప్రత్యేక పర్యవేక్షణ జరగాలి. ఈ ఆక్రమణలకు సంబంధించి వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాలి. అది కూడా మొదటి 6 నెలల్లోనే దాదాపుగా సమస్యను పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు గారు కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఇదే సమయంలో నారాయణ గారు కూడా అవసరమైతే హైడ్రాని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వైసీపీ నేతల వెన్నులో ఒక్కసారిగా వణుకు మొదలైంది. మనకు అక్రమ కట్టడాలంటే ఈ నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి వైసీపీ బిల్డింగ్ని అయితే కూల్చివేయడం మనం చూసాం. మంగళగిరిలో తాడేపల్లి దగ్గర మొత్తానికి వైసీపీ బిల్డింగ్ని అయితే కూల్చేశారు. ఎందుకని? అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూల్చేసింది. సో అలాగే ఇతర జిల్లాల్లో దాదాపుగా 26 జిల్లాల్లో కూడా నిర్మిస్తున్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భూమిని వాళ్ళు కబ్జా చేసి కట్టారు అనేది ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి అన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చారు. సరే, విషయం అయితే ప్రస్తుతానికి కోర్టులో ఉందనుకుంటే అది వేరే విషయం. సో అంటే వైసీపీనే 26 బిల్డింగ్స్ని ఆక్రమించి కట్టుకుంది. వాస్తవానికి ఏంటంటే మేము లీజుకు తీసుకున్నామని చెప్తున్నారు. లీజు కూడా ఏంటి, రూపాయి లీజు, 2 రూపాయల లీజు చొప్పున తీసుకుని రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టలేదా? ఈ ఉచితంగా పేద ప్రజలకు ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని. మరి ఇప్పుడు మీరు లీజు రూపాయికి 2 రూపాయలకి లీజు తీసుకుంటే మరి రాష్ట్ర ఖజానాకు నష్టం రాదా?
వందల కోట్ల వేల కోట్ల విలువైన భూములు, సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి భూములను ఆక్రమించుకుని ఈవెన్ ఆర్టీసీ భూములను కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించుకున్నారు. ఆర్టీసీ ఎండీ నాడు అడ్డం తిరిగే ప్రయత్నం చేస్తే ఆయన్నే బెదిరించారు. సో అలాంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ వైసీపీ అక్రమాలన్నీ కూడా బుట్టదాఖలు అవుతున్నాయి. వీటి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలంటే ఏపీలో కూడా హైడ్రా లాంటి ఒక వ్యవస్థ అవసరం అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పని పట్ల అక్కడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి బాధ కలిగితే కలగొచ్చు, బట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి ఆక్రమించేసి బిల్డింగ్స్ కట్టడం వల్ల వరదలు వస్తే హైదరాబాద్లో ఇబ్బంది అవుతుంది. వాస్తవానికి ఒకప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ ఆక్రమించేసి మొత్తం కట్టుకోవటం వల్ల. సో దీనికి ఇప్పుడు ఏదో ఓవైసీకి చెందినటువంటి ఉమెన్ కాలేజ్ ఒకటి ఉందంటున్నారు, ఆల్రెడీ నాగార్జునకి చెందినటువంటి కన్వెన్షన్ గురి చేశారు, అలాగే మల్లారెడ్డికి చెందినటువంటి కొన్ని అక్రమాలు ఉన్నాయంటున్నారు, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి అక్రమాలు కొన్ని ఉన్నాయంటున్నారు. సో ఎవరైనా కానివ్వండి, అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా కానివ్వండి, బట్ ఆక్రమించుకుంటే మేము కూల్చేస్తాం. ఇది హైడ్రా చెప్తున్నటువంటి మాట, హైడ్రా ఎండీగా ఉన్నటువంటి రంగనాథ్ చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి వ్యవస్థే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం. వైసీపీ 5 ఏళ్ల పాటు ఏదైతే ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చకపోతే భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో దీనికి సంబంధించి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాం, మున్సిపల్ స్థలాలను పరిరక్షిస్తాం, హైడ్రా తరహా సంస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. సో స్వయంగా ఈ మాట నిన్న నారాయణే చెప్పారు. ఎందుకని ఈ హైడ్రా పేరు చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణలో అక్రమ స్థలాలను కానివ్వండి, అక్రమ నిర్మాణాలను కానివ్వండి, వాటన్నిటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకునే ఆ కార్యక్రమం చేపట్టిందే హైడ్రా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా దీని అవసరం ఉంది. అవసరమైతే ఆ తరహాలో పేరు ఏదైనా కానివ్వండి, బట్ హైడ్రా తరహాలోనే ఒక వ్యవస్థనైతే మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ మున్సిపల్ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో భవనాలు నిర్మించుకున్నా వదిలేది లేదు మంత్రి నారాయణ. మీరు స్వచ్ఛందంగా వదిలేస్తే ఇబ్బంది ఉండదు, బట్ మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యే పని వస్తే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటాం, తర్వాత మీరు కూడా ఇబ్బంది పడతారు. ఆక్రమించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వాటిని వదిలేయండి అని చెప్పి నిన్న నారాయణ అయితే వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిని లాక్కోవాలా, బట్ నారాయణ ఏమంటున్నారంటే స్వచ్ఛందంగా ముందు వదిలేయండి, సో ప్రభుత్వం మీ జోలికి రాదు. లేదు ఇది మేము ఆక్రమించుకున్నాం మా అధీనంలోనే ఉంది అంటే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం, అప్పుడు మీరు ఇబ్బంది పడతారని చెప్పి నారాయణ అయితే హెచ్చరించడం జరిగింది. సో రాష్ట్రంలో 123 పురపాలక సంఘాలు ఉన్నాయి. వాటికి చెందినటువంటి స్థలాలు ఎవరైనా ఆక్రమించుకుంటే తక్షణం స్వచ్ఛందంగా వదిలేసుకోండి, లేదంటే మేమే వచ్చి కూల్చేస్తాం. ప్రజా ఉపయోగం కోసం ఉద్దేశించిన పార్కులను కూడా ఆక్రమిస్తున్నారు, ఇలాంటివి ఉపేక్షించేది లేదు. భవనాలు నిర్మించుకున్నామని ఎలా వదిలేస్తామని ఎవరైనా అనుకుంటే తప్పు. అవసరం అనుకుంటే హైదరాబాద్ మాదిరిగానే ఏపీలో కూడా హైడ్రా తరహా ఒక సంస్థను ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. సో నిన్న విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నేను ముందే చెప్పా, ఎప్పుడైతే విశాఖ రాజధాని అని జగన్మోహన్ రెడ్డి అన్నాడో, అంటే 3 రాజధానులు అన్నప్పటికీ కూడా అంతిమంగా వాళ్ళు చెప్పేది విశాఖే రాజధాని అన్నాడో, దాంతో విశాఖలో కబ్జాలు ఎక్కువ పెరిగిపోయాయి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి దగ్గర కానివ్వండి, ఎంవివి సత్యనారాయణ కానివ్వండి, ఇతర వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ధర్మాన కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రధానంగా విశాఖ మీద దృష్టి పెట్టారు. అక్కడ భూములను లేదా ప్రభుత్వ స్థలాలను భారీ స్థాయిలో కబ్జాలు చేశారు. కొన్ని వాటిలో ఆల్రెడీ నిర్మాణాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి ప్రధానంగా, ఎందుకంటే అక్కడే ఎక్కువ కబ్జాలు ఎక్కువగా ఎక్కడ జరిగాయంటే విశాఖ ప్రాంతంలో జరిగాయి. సో ఆ తర్వాత ఇది రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉంది. కాబట్టి ఇలాంటి వారందరినీ కట్టడి చేయాలంటే మరి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే కరెక్ట్. ఇప్పుడు తెలంగాణలో హైడ్రా అనే ఒక వ్యవస్థ ఉంది కాబట్టి సో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి ఎవరు అడ్డు అదుపు చెప్పే అవకాశం లేదు, వాళ్ళు ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అలాగే ఏపీలో కూడా హైడ్రా తరహా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఒకరికి లొంగాల్సిన పని లేదు, ఒకరికి జడవలసిన పని అసలే లేదు. అలా కాకుండా ప్రభుత్వంలోని యంత్రాంగమే కదిలి దాన్ని డిమాలిష్ చేయాలంటే టైం పట్టుద్ది, ప్రాసెస్ టేకింగ్ బాగా ఎక్కువ సమయం పట్టుద్ది. అలాగని రాష్ట్రం మొత్తం వాటి మీద దృష్టి పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి. బట్ హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే దానికి ఇతర ఏ వ్యవస్థలతోనూ పని ఉండదో, దాని పని ఒకటే ఒక పని, ఆక్రమించుకున్న ప్లేసుల మొత్తాన్ని కూడా ఖాళీ చేయించాలి. అక్కడ నువ్వు భవంతులే కట్టావా, ఇంద్ర భవంతులే కట్టావా,
కట్టావా లేదా 100 అంతస్తుల భవనే కట్టావా ఇవన్నీ ఎవరికి సంబంధం ఉండదు. బట్ ఆక్రమించుకున్న స్థలం మొత్తాన్ని కూడా ఖాళీ చేయించాలి. సో ఎంతైనా అవసరం. ఇప్పుడు తెలంగాణలో ఏ పరిస్థితి అయితే ఎదురైందో రేపు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఎదురవుద్ది భవిష్యత్తులో. ఇలా ప్రభుత్వ స్థలాలను కానివ్వండి, చెరువులను కానివ్వండి ఆక్రమించేసుకుని పూర్తిగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని నిర్మాణాలు చేపడితే రేపొద్దున హైదరాబాదు తెలంగాణ ఎదుర్కొన్న సమస్య ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోవాలి. వాస్తవానికి చంద్రబాబు గారు ముందు చూపుతో నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి. సో కాబట్టి అలాంటి ప్రాంతంలో కూడా అనేక చోట్ల అక్రమాలు జరిగాయి ఇప్పుడు. సో దాని మీద కూడా చంద్రబాబు గారు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇది కేవలం మున్సిపల్ శాఖకే చెందుతుందంటే అలా కాదు. రాష్ట్రంలో ఎక్కడ అక్రమాలు నిర్మించుకున్నా హైడ్రా వ్యవస్థ ఏర్పడితే అన్నిటికీ పనిచేస్తుంది. ఇది కేవలం ఈ శాఖలో మాత్రమే పనిచేస్తుంది, ఈ శాఖకు చెందిన ఆస్తులు మాత్రమే కాపాడుతుందని ఏముండదు. ఏది ఏమైనా నిన్న నారాయణ వ్యాఖ్యల వెనుక ఆ పరమార్థం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ సూచనప్రాయంగా చంద్రబాబు గారు అంగీకారానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. హైడ్రా వంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు గారు కూడా ఓకే చెప్పారు. చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు నారాయణ గారి నోటి నుంచి ఆ మాట అయితే వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నేతల విశ్లేషణగా ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒక వ్యవస్థ వస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో కబ్జాలకు గురైనటువంటి భూములన్నిటినీ కూడా స్వాధీనం చేసుకోవచ్చు అనేది ప్రధానంగా చర్చ. తెలంగాణలో ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి పనులను ప్రజలు ఆదరించారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా అక్రమాలు కూల్చివేస్తే ఎవరు కాదనరు. ఇప్పుడు వాస్తవానికి నిజంగా సొంత స్థలం అయి ఉండి వాళ్ళ జోలికి వెళ్తే ఇబ్బంది పడాలి. అలా కాకుండా ప్రభుత్వ భవనాలు ఆక్రమించుకుంటే ఏ ప్రజలు మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తారు? ఆ ప్రభుత్వ భవనం ఆక్రమించుకోనివ్వండి అంటారా? అనరు. ఖచ్చితంగా ప్రభుత్వ భవనం వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకోవడానికి అంటారు. సో కాబట్టి హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ననలు కూడా పొందుతుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు.